నమస్తే. వెల్కమ్ టు ఏఎన్ఆర్ స్టూడియోస్. సంక్రాంతి పండుగ జనవరి మాసం వచ్చిందంటే చాలు ప్రతి ఒక్క తెలుగువాడు, ప్రతి ఒక్క తెలుగు లోగిళ్ళు ఎంతో ఆసక్తిగా ఈ సంక్రాంతి పండుగ కోసం ఎదురు చూస్తూ ఉంటాయి. సంక్రాంతి పండుగ తెలుగువారి పెద్ద పండుగ. ఇక ఈ సంక్రాంతి పండుగ రోజు ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఆవు పేడతో చేసే గొబ్బిళ్ళు. ప్రతి ఇంటి ముంగిట ఈ సంక్రాంతి పండుగ అన్ని రోజులు గొబ్బిళ్ళు, నవధాన్యాలు, రేగు పండ్లు ఇలా పెట్టి ఆ సూర్య భగవానుడికి నమస్కారం చేస్తారు. సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించేటప్పుడే ఈ సంక్రాంతి పండుగ అనేది మొదలవుతుంది. ఈ సంక్రాంతి పండుగకు ఎంతో విశేషత కూడా ఉంది. ఈ సంక్రాంతి పండుగ వేళ ప్రతి తెలుగు లోగిలి కొత్త అల్లులతోటి, పిండి వంటల గుమగుమలతోటి చుట్టుపక్కల వాతావరణం అంతా ఎంతో ఆహ్లాదంగా ఉంటుంది. ఇక మరొక విషయం కూడా చెప్పుకోవచ్చు. ఆంధ్ర విషయానికి వస్తే సంక్రాంతి పండుగ అంటే ప్రత్యేకించి కోడి పందాలు, పేకాటలు, గుండాటలు ఇలా ఎన్నో విశేషతలు ఈ సంక్రాంతి పండుగకు ఉంటాయి. ఇక ఈ సంక్రాంతి పండుగ రోజు చెప్పుకోవాల్సిన మరొకటి గాలిపటాలు. గాలిపటాలు ఎగరేయటం అనేది సంక్రాంతి పండుగకి ఆనవాయితీగా వస్తుంది. అంటే ఎప్పటినుంచో శ్రీరాముడి కాలం నుంచే సంక్రాంతి పండుగ సమయంలో గాలిపటాలు ఎగరవేస్తారు అని ఒక పురాణ ఇతిహాసం ఉంది. పూర్వకాలంలో శ్రీరాముడు సీతాదేవితో కలిసి మకర సంక్రాంతి రోజు గాలిపటం ఎగరవేశాడట. అలా శ్రీరాముడు ఆ రోజున మకర సంక్రాంతి రోజు గాలిపటం ఎగరవేశాడు కాబట్టి అప్పటి నుంచి కూడా ఆనవాయితీగా ప్రతి తెలుగువాడు, అంటే తెలుగు వాళ్ళనే కాదు మొత్తం యావత్ దేశంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా సంక్రాంతి పండుగ రోజు గాలిపటాలు ఎగరవేస్తూనే ఉన్నారు. ఆ తర్వాత మకర సంక్రాంతి, కనుమ, ముక్కనుమ ఇలా ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క విశేషత ఉంది. ఇక కనుమ రోజు బసవన్నల ఆట గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పనే లేదు. హరిదాసులు, బసవన్నలు ఇలా సంక్రాంతి గురించి చెప్తుంటే మీకు కూడా ఎంతో ఆసక్తిగా ఉంది కదా. మీకు తెలుగు లోగిళ్ళే గుర్తొస్తున్నాయి కదా. ఇక ఈ సంక్రాంతికి మరొక విశేషత కూడా ఉంది. ఈ రోజున ఖచ్చితంగా గుమ్మడికాయతో చేసిన పులుసుతోటి అన్నం తింటారు. ఇలా తినటం వల్ల చలికాలంలో వచ్చే జలుబు, దగ్గు ఇలాంటివన్నీ పోతాయి. దాంతోపాటు మగవాళ్ళ వీర్యశక్తి పెరిగి సంతానోత్పత్తి కూడా పెరుగుతుంది. ఇలా రకరకాల కారణాలతోటి మగవారి వీర్యశక్తి కూడా పెరుగుతుంది. ఇక గాలిపటాలు ఎగరేయటం గురించి ముందుగానే చెప్పుకున్నాం కదా. ఆ గాలిపటాలు ఎగరేయటంలో కూడా ఒక సైంటిఫికల్ రీజన్ ఉంది. సంక్రాంతి పండగ ఎప్పుడు వస్తుంది మనకి? జనవరి మాసంలో వస్తుంది. ఈ జనవరి మాసంలో విపరీతమైన చలి వల్ల ఫ్లూ, జలుబు, జ్వరాలు అలాంటివి వస్తుంటాయి. అందుకోసమని ఉదయము, సాయంత్రం పూట సూర్యుడు తక్కువగా ఉన్న సమయంలో గాలిపటాలు ఎగరవేస్తాడు. ఆ సూర్యకిరణాలు నేరుగా పిల్లలపైనైనా పెద్దలపైనైనా పడి వాళ్ళకి జలుబు, దగ్గు, ఫ్లూల నుంచి విముక్తి కలిగించడం, అసలు వాటిని రాకుండా ఉండడం కోసం సైంటిఫికల్గా ఈ టైంలో గాలిపటాలు ఎగరవేయాలని పెద్దలు చెప్పారు. ఇలా సంక్రాంతి పండుగ కోసం అనేక విశేషాలు ఉన్నాయి. ఇక ఈ సంక్రాంతి పండుగకి మరొక విశేషం కూడా ఉంది. ఈరోజు వ్యవసాయం కోసం ఉపయోగపడే ఎద్దులని, నాగల్ని అన్నిటినీ రైతు ఎంతో శ్రద్ధగా అలంకరించుకొని వాటిని పూజిస్తాడు. ఇక తదుపరి కనుమ. ఈ కనుమ రోజు ఆడబిడ్డలు వ్రతాలు చేసుకొని ముత్తైదులకు వాయనాలు అంటే కట్నాలు ఇస్తారు. ఇక సంక్రాంతి పండుగకు మరొక విశేషం కూడా ఉందండోయ్. ఈ సంక్రాంతి పండుగ రోజు పాలబుగ్గుల పిల్లలందరికీ కూడా భోగి పళ్ళు పోస్తారు. అంటే రేగుపళ్ళు. ఈ రేగుపళ్ళని నెత్తి నుంచి కిందికి వాళ్ళకి ఒక అక్షింతలుగా పోయడం ద్వారా వాళ్ళకి వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. సంక్రాంతి పండుగ ఎన్నో విశేషతలతో కూడుకుని ఉన్నది. మన పెద్దలు ఏ పండుగ గురించి చెప్పినా, ఈ ఆచారాలు ఇలా పాటించాలని చెప్పినా దానికి ఏదో ఒక కారణం ఉంటుంది. ఇలా ఈ ఆచార వ్యవహారాలన్నీ పాటిస్తూ గాలిపటాలు ఎగరేసుకుంటూ పిండి వంటలు తింటూ మీరు కూడా సంక్రాంతి పండుగను ఎంతో ఆనందంగా గడపాలని మా ఏఎన్ఆర్ ఛానల్ ద్వారా కోరుకుంటున్నాను.